ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము తెస్సలోనికులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి 2వ పత్రిక రాస్తూ పలుకుతున్న మాట అండి. ప్రతి విధము చేతను మనకు సమాధానము అనుగ్రహించబడింది. అయితే సమాధానకర్త అయిన ఆ ప్రభువును మనం ఆశ్రయించినప్పుడు మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాలలో అందరితో కూడా దేవుడు ఆ సమాధానము మనకు అనుగ్రహించేవాడిగా ఉంటాడనమాట. శక్యమైతే అందరితోనూ సమాధానంగా ఉండండి అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో, దేవుని మనసు కలిగి ఉండి జీవిస్తారో, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతారో వారి జీవితాలలో సమాధానం మాత్రమే ఉంటుంది. అసమాధానానికి చోటే ఉండదండి. సమాధానకర్త అయిన ఆ దేవుడే ఆ సమాధానమును ప్రతి విధము చేతను మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతుంటుండగా మన నోటి మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన చూపుల తలంపులు ఆలోచనల ద్వారా తప్పిపోతూ ఆ సమాధానాన్ని దేవుడు అనుగ్రహించే అట్టి సమాధానమును కోల్పోతున్నామేమో. మరలా మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక అని వాగ్దానం చేయబడుతుంటుండగా ఎవరి జీవితాలలో అయితే ఇంకా సమాధానం పొందలేక ఎన్నో ఇబ్బందులు గుండా, ఎన్నో బాధలు గుండా, అలజడులు గుండా వెళ్తున్నారో వారందరికీ ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్న సమాధానము ప్రతి ఒక్కరి జీవితాలలో దేవుడు అనుగ్రహించే ఇట్టి సమాధానము చేత నింపబడి ఆ సమాధానకర్త అయిన దేవుని స్తుతించేవారుగా, ఆయన్ని ఆరాధించి ఆయన కొరకు ఆయన మహిమార్థమై జీవించేవారిగా ప్రతి ఒక్కరు ఉండేలాగా మనకందరికీ ఆ విధంగా దేవుడు తోడుగా ఉండాలని, దేవుని సహాయం మెండుగా దయచేయాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.